శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. 30వ తారీఖు 3వ నెల 1967 సంవత్సరం ఉదయం 9:30 జన్మించాడు. ఇది ఒక అబ్బాయి జాతకం. పుట్టిన ప్రదేశం వచ్చి విజయనగరం. అయితే లగ్నం వచ్చి వృషివ లగ్నం, రాశి వృశ్చిక రాశి, 3వ పాదం అనురాధ నక్షత్రంలో జన్మించాడు. అయితే గ్రహాలు అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉచ్చలో ఉన్నాడు. 6లో కేతు ఉన్నాడు. సప్తమ వ్యయాధిపతి కుజుడుగానే ఉన్నాడు. తృతీయాధిపతి అయిన చంద్రుడు నీచబడ్డాడు. ద్వితీయ పంచమాధిపతి బుధుడు దశమంలో ఉన్నాడు. చతుర్థాధిపతి అయిన రవి శనితో కలిసి లాభంలో ఉన్నాడు. లగ్న షష్టాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, రాహుతో కలిసినాడు. అయితే ఈ జాతకుడు మాకి తల్లి మరణించింది. తర్వాత వచ్చి స్థిరాస్తులు వాహనాల వల్ల గృహం వల్ల ఇబ్బందులు ఉన్నావు మాకి అని అన్నాడు. అది ఎందుకో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, న్యాచురల్ జోడి నుంచి 4వ స్థానమైన చంద్రుడు నీచబడ్డాడు. 4వ స్థానం తల్లి, చంద్రుడు తల్లి కారకుడు. అంటే అప్పుడు తల్లికి ఆయుష్ తక్కువ ఉంది. తర్వాత 4వ స్థానాధిపతి నీచబడ్డందుకు స్థిరాస్తుల వల్ల గృహం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పచ్చు. అలాగే ఈయన లగ్నం నుంచి 4వ స్థానం సింహం అవుతుంది. 4వ స్థానాధిపతి అయిన రవి శనితో కలిసినాడు. శని యోగకారకుడు. ఇక్కడ రవి కానీ మంచివాడు ఈ లగ్నానికి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అష్టమ లాభాధిపతి అయిన గురు తృతీయంలో ఉచ్చలో ఉండి కర్కటకంలో దృష్టితో 9వ దృష్టితో ఇక్కడ రవిని చూస్తున్నాడు. గమనించండి, రవిని శని చూస్తున్నాడు. ఇది ఒక ప్రాబ్లమ్స్. అంటే 4వ స్థానాధిపతి అయిన రవిని చంద్రుడు చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు. అంటే 4వ స్థానాధిపతిని చెడిపినాడు గురువు. అలాగే గురువు 5వ దృష్టితో చంద్రుణ్ణి చెడిపినాడు. గమనించండి. అయితే చంద్రుడు న్యాచురల్ జోన్ నుంచి 4వ స్థానాధిపతి అయినందుకు ఈయన జాతకం నుంచి 4వ స్థానాధిపతి అయిన రవి మీనంలో ఉండి ఈ కర్కాటకంలో గురువు ఉండి 9వ దృష్టితో రవిని చూడడం వల్ల అయితే తల్లికి అనారోగ్యము, స్థిరాస్తుల వల్ల ఇబ్బందులు, గృహం వల్ల ఇబ్బందులు, ఏదన్నా నగలు అలాంటివి ఉంటే అమ్ముకోవడము, ఇబ్బందులు, ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు జరుగుతావంటే గురు మహాదశలో జరిగే అవకాశం ఉంది, చంద్ర మహాదశలో జరిగే అవకాశం ఉంది. అయితే ఈ జాతకునికి 2017 నుంచి 2023 వరకు రవి మహాదశ ఉంది. రవి దశలో జరగరాదు, ఎందుకంటే రవి మంచివాడు ఈ లగ్నానికి. పైగా శనితో కలిసినాడు ఏకకారకంతోన. కానీ రవి మహాదశలోనే జరిగింది. ఎందుకు జరిగిందంటే అంతరాదశ వచ్చి మళ్ళా ఇక్కడ 17/2018 వరకు చంద్రుడు వచ్చినాడు. చంద్రుడు నీచబడ్డాడు. న్యాచురల్ జోడి నుంచి 4వ స్థానాధిపతి అవుతాడు. అందువల్ల చంద్ర అంతరాదశలో ఈ వల్ల ప్రాబ్లమ్స్ జరిగినవి. ఇది చంద్రదశలోనే తల్లి మరణించింది. ఈ చంద్రదశలోనే గృహం ప్రాబ్లమ్స్, స్థిరాస్తులు పోయినవి, నగలు పోయినవి, అన్నీ ఇదే దశలో జరిగినవి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్